టెక్నాలజీ ఒక పక్క ఉపయోగించి అదే మరిగా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కూడా కల్పిస్తాం. గడిచిన ఒక సంవత్సరం 2 నెలల్లో మీరు చూస్తే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపిబి ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టుకొని కేబినెట్ మీటింగ్లో కూడా క్లియర్ చేస్తున్నాం. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఆచరణ సాధ్యం. ఇవి ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మళ్ళీ ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం మీది. దీనికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతుల పైకెత్తండి. వాణిజ్య పంటలు వేయాలి, మళ్ళా వరి పంట వేయొద్దండి. వరి పంట వల్ల ఆదాయం లేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను, ఇంటింటికి 2 ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఆవులు పట్టుకున్నాళ్ళు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా. ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే ఒక ఆవు ఉంటే 8,000 10,000, 2 ఆవులుంటే 15,000, 3 ఆవులుంటే 20,000-25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తూ ఉంది. ఇది మనం ఒక దూరదృష్టితో చేసిన విధానం. ఆ రోజు అందరూ అన్నారు డైరీ అంటే అసాధ్యమని. అలాంటివన్నీ సాధ్యమైనాయి. దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకొని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ పరమ సముద్ర మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మళ్ళీ ఒకసారి కృష్ణమ్మ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. శభాష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కార్యక్రమంలో ఇప్పుడు కుప్పం ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి 6 అతిపెద్ద కంపెనీల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఎంఓయూల్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా కుదుర్చుకోబోతున్నారు. ముందుగా రెడ్ బెర్రీ లాజిస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ యార్లగడ్డ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్ శ్రీ వైబిఆర్ ప్రసాద్ గారిని రెడ్ బెర్రీ లాజిస్టిక్స్ కి సంబంధించిన ఎంఓయూని కుదుర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీరు ఇంటగ్రేటెడ్ అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ కి సంబంధించిన